హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. జేఈ మెయిన్స్లో కానీ జేఈ అడ్వాన్స్లో కానీ మీకు మంచి ర్యాంక్ కనుక వచ్చి ఉంటే ఆ ర్యాంక్ తగ్గట్టుగా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలని చిన్న కన్ఫ్యూజన్ స్టేటస్లో మీరు కనుక ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ అనేది మీకు బెస్ట్ కాలేజ్ సజెస్ట్ చేస్తారండి. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఐఐటి సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆ ఐఐటి సిరీస్లో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1961లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. సో ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 2 ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 325 ఎకర్స్తో అయితే ఉంది. సో ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హౌస్ కాస్ట్లో అయితే ఉందండి, న్యూఢిల్లీ. పిన్ నెంబర్ 110016 అయితే ఉంది. అలానే వీళ్ళ క్యాంపస్ అబుదాబిలో కూడా ఉందండి. సో వీళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి వచ్చేసి మనకి dean@admin.iitd.ac.in. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 22 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 110 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 99 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 110 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ ఆటోమేషన్ 54 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 63 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 85 ఇంటేక్ అయితే ఉంది. డిజైన్ 20 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 89 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 75 ఇంటేక్ అయితే ఉందండి. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 83 ఇంటేక్ అయితే ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ 85 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ 40 ఇంటేక్ అయితే ఉంది. బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉందండి. సో ఇప్పుడు అబుదాబి క్యాంపస్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి ఒకసారి చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 10 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 10 ఇంటేక్ అయితే ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ 10 ఇంటేక్ అయితే ఉందండి. సో ఇట్లా ఏ కోర్స్ తీసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 5 years ప్రోగ్రామ్స్ ఒకసారి చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 years ఉంటుందండి, 37 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 5 years ఉంటుంది, 47 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years ఉంటుంది, 33 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1239 ఇంటేక్ అయితే ఉంది. వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. ఇప్పుడు కోర్సెస్ వైజ్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4228 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9104 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4302 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9193 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ ఒకటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 125 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 498 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 126 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 498 అయితే ఉందండి. దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అబుదాబి లొకేషన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1346 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6480 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1761 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6480 అయితే ఉందండి. దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 591 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2627 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 605 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2627 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2358 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6655 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2565 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 67,565 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్,
ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1862 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5178 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1862 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5178 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 316 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1234 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 323 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1234 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2425 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5968 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2548 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5968 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ అబుదాబి లొకేషన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5712 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11520 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5712 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11520 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 46 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 26 lakhs per annum అయితే ఉందండి. ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 84.94% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చూసినట్టయితే నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 13 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 5 ఉన్నాయి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 13,000 అయితే ఉందండి. హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్లో ATM ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.